ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గాను 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగినటువంటి కోల్కతా టీంకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్గా వచ్చినటువంటి క్వింటాన్ డికాక్ 4 పరుగులకే వెనుదిరిగారు. హెజిల్వుడ్ బౌలింగ్లో 5వ బంతికే వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆ తర్వాత సునీల్ నరైన్తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు కెప్టెన్ అజింక్య రహానే. 3 ఓవర్లకు 9 పరుగులు చేసినటువంటి కేకేఆర్ టీం ఆ తర్వాత 6 ఓవర్లో ఏకంగా 90 పరుగులు బాదింది. వరుస 4లు, 6ర్లు బాదుతూ ఆర్సీబీ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 25 బంతుల్లోనే రహానే హాఫ్ సెంచరీ చేశారు. 10 ఓవర్లు పూర్తి అయ్యేసరికి కేకేఆర్ 100 పరుగులు మార్క్ అయితే దాటేసింది. దీంతో స్కోర్ 200కు పైగానే వెళ్తుందని అంతా భావించారు. ఇంతలోనే ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లతో కేకేఆర్ వికెట్ల పతనాన్ని శాసించారు. రహానే, సునీల్ నరైన్ అందించినటువంటి జోష్ను మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు కొనసాగించలేకపోయారు. రింకు సింగ్, ఆండ్రీ రసెల్ లాంటి హిట్టర్స్ కూడా త్వరగానే అవుట్ అయిపోయారు. లేదంటే కేకేఆర్ భారీ స్కోర్ చేసేదనే చెప్పాలి. 2వ వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినటువంటి సునీల్ నరైన్ అజింక్య రహానే జోడీని రసీక్ సలాం విడదీశాడు. 44 పరుగుల వద్ద సునీల్ నరైన్ వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే 56 పరుగుల వద్ద కృణాల్ పాండ్యా బౌలింగ్లో రసీక్ సలాంకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు రహానే. అనంతరం మిడిల్ ఆర్డర్ అంతా పెవిలియన్కు క్యూ కట్టారు. వెంకటేష్ అయ్యర్ 6, రింకు సింగ్ 12, ఆండ్రీ రసెల్స్ 4, హర్షిత్ రాణా 5 అవుట్ అయ్యారు. చివర్లో రఘువంశీ 30 రన్లతో దూకుడుగా ఆడడంతో కేకేఆర్ ఈ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా 3 వికెట్లు, హాజిల్వుడ్ 2 వికెట్లు, యష్దనం, సలీం, సుయుష్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.